గిట్లనే చుట్టాలో దోస్తులో తెలిసినోళ్ళ ఫోన్లు చేస్తే బయటికి స్పీకర్ పెట్టి మాట్లాడతామా? మనకు మాత్రమే వినబడతట్టు 4 ముచ్చట్లు మాట్లాడి పెట్టేస్తాం. ముఖ్యమైన ముచ్చటనుకో పక్కనే ఎవరనుంటే జరంత దూరం పోతాం. గట్టిగా మాట్లాడితే అవతలోళ్ళకు తెలుస్తుందని మెల్లగా మాట్లాడుతుంటారు కొందరు. ఫోన్ అంటేనే కొంత సీక్రెట్, మరి ఏం మాట్లాడినా ఇద్దరు నడమనే ఉండాలనుకుంటారు. అసొంటిది మన మాటలు ఇంకోళ్ళు వింటుంటే ఎట్లుంటది? గట్లయినందుకే గింత పెద్ద కేసు నడుస్తాంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు కథ ఇప్పుడు శురువైందబ్బా. కేసీఆర్ సార్ పాత ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని ఎంక్వైరీ చేసిండ్రు సిట్టు పోలీసులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి 2 గంటలు విచారణ చేసిండ్రట. కేసు గురించి మీకు తెలిసినాయని చెప్పాలని. ఈసారి పాత సీఎం కు దగ్గరుండే పెద్ద ఆఫీసరు. సర్కార్లో ముఖ్యమైన పనులు ఏమున్నా పక్కా తెలుస్తాయి. అప్పట్లో ట్యాపింగ్ టీం పెట్టి 4000 ఫోన్ నెంబర్లకు వెళ్లి సీక్రెట్ గా ఫోన్ కాల్స్ ఇన్నారట. అందులో 600కు మీద లీడర్లు ఏ ఉంటే ఐఏఎస్లు ఐపీఎస్లు విలేకరులు హైకోర్టు జడ్జిల ఫోన్లు సుతా రికార్డు చేసిండ్రట. ప్రతిపక్ష లీడర్లు అందరిని ఒక్కొక్కరిని పిలుచుడు స్టేట్మెంట్ తీసుకునుడు నడిచింది. ఫోన్లు రికార్డు చేసిన పోలీసులను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే బీఆర్ఎస్ఏ కేసుల సుప్రీం అంత పెద్దసారి చెప్పిండు మేము చేసినాం అన్నారట. ట్యాపింగ్ టీం పెబ్బ ప్రభాకర్ రావు సార్ ను విచారణ చేసినా అప్పటి సర్కార్ ఆర్డర్ వేసింది అమలు చేసిర్రు. నాకేం తెలియదు అనబట్టే అంత పెద్దసారు అని చెప్తుండే వరకు పెద్దసారుకు దగ్గర పనిచేసిన పెద్ద ఆఫీసర్ ను విచారణ చేసిండ్రు అన్నట్టు. ఇక ఆ సార్ ఏం చెప్పిండో ఆఖరికి కేసులు ఏం తేలుస్తారో చూడాలి మరి.